టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. పంతం నానాజీ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అయితే సంచలనమైన కామెంట్ చేసిండు. జనసేన పార్టీ పెట్టిందే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి అని చెప్పేసి ఆయన మాట్లాడంగానే సోషల్ మీడియా మొత్తం రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా టీడీపీ పార్టీ అని చెప్పుకునే కొంతమంది పంతం నానాజీ గారి మీద అయితే విమర్శలు వేస్తారు. అయితే ఆ విమర్శలకు జన సైనికులు కూడా స్పష్టమైన సమాధానం చెప్తారు. గతంలో మీ పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి చెందినటువంటి జనసేన వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే పంతం నానాజీ గారు ఏం మాట్లాడారు, గతంలో టీడీపీ పార్టీకి చెందినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాము. విన్న తర్వాత మాట్లాడుకుందాము. చలో. తెలుగుదేశాన్ని కాపు గాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశాన్ని కాపు గాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. విన్నారు కదా పంతం నానాజీ గారు మాట్లాడినటువంటి మాటలు. అదేవిధంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు. అయితే పంతం నానాజీ గారు తన మనసులో మాట కాదు, యావత్ కార్యకర్తల మాటను ఆయన బయట పెట్టినట్టుగా అయితే స్పష్టంగా కనబడలేదు. ఏ పార్టీ అయినా ఎందుకు పెడతారు చెప్పండి? ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఒక డ్రీమ్ తోటి పార్టీ పెడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టిందే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవ్వడానికి అని చెప్పి పంతం నానాజీ గారు మాట్లాడారు. అంతేగాని ఎక్కడ టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు, కూటమి ప్రస్తావన తీసుకురాలేదు. ఒకే ఒక మాట్లాడాడు, ఆయన టీడీపీకి కాపు గాయడానికి పార్టీ పెట్టలేదు, మా పార్టీకి పెట్టుకున్నది మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అని చెప్పి ఆయన చెప్పిండు. తప్పేముందల్లా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అలాంటి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ని ముఖ్యమంత్రి చేసుకుంటానని చెప్పేసి పంతం నానాజీ గారు మాట్లాడడంలో తప్పెట్లయితుంది? దానికి ఎవరు పర్మిషన్ కావాలి? ఆయన కనీసం మా నాయకుడిని ముఖ్యమంత్రి మేము చేసుకుంటాం, మా నాయకుడు ముఖ్యమంత్రి అవడం కోసమే పార్టీ పెట్టినామంటే దానికి వేరే పార్టీ వాళ్ళ పర్మిషన్ ఎందుకు, వాళ్ళ విమర్శలు ఎందుకు? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షుల గురించి ఆయన మాట్లాడుకుంటే టీడీపీ వాళ్ళ బాధ ఏందనేది చాలా మంది జన సైనికులు వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే కూటమిలో ఉన్నాడు, కూటమిని ఎక్కడ అగౌరవపరచలేదు, కూటమి ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన ఏంది టీడీపీ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఫ్యూచర్లో మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఆయన కూడా ఒక కార్యకర్త లాగా కోరుకోండి, ఎమ్మెల్యే అని పక్కన పెట్టేసి. అదే గతంలో స్టేజ్ పైనే అందరూ ఉండగా, లోకేష్ లాంటి వాళ్ళు ఉండగా కూడా అదే టీడీపీ పార్టీకి చెందినటువంటి పల్లా శ్రీనివాసరావు ఏ విధంగా మాట్లాడతాడో మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా మన పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి ఆయన మాట్లాడుతాడు. మరి ఆయన మాట్లాడినప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించినప్పుడు ఈయన మాట్లాడితే తప్పెట్లయితే? ఆయన మాట్లాడినప్పుడు తప్పు లేదు, కానీ ఈయన మాట్లాడితే తప్పు వచ్చిందా అని చెప్పి జన సైనికులు స్ట్రైట్గా అడుగుతున్నారు. మరి ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా కూటమిలో ఉన్నప్పుడు అంతర్గత విషయాలు కూటమి డిసైడ్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేస్తారు. మరి ఈయన ఎవరు డైరెక్ట్ చెప్తాడు ముఖ్యమంత్రి అని చెప్పి? అదే మాటను పంతం నానాజీ చెప్పిండు, మా పార్టీ పెట్టుకుంది మా నాయకుడిని ముఖ్యమంత్రి అనికి. ఆయన ఏదైతే అంటాడో వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి సంబంధించిన వ్యక్తే ఆయన అధికారంలో ఉంటారో, అదే సీఎం పదవిలో ఉంటారని చెప్పి ఆయన చెప్తాడు. కానీ వీళ్ళు అట్లా చెప్తలేరు. కూటమి అనే ప్రస్తావన పక్కన పెట్టి మేము టీడీపీని కాపుగాయడానికి రాలేదు, కానీ ఖచ్చితంగా మా అధ్యక్షుడే ముఖ్యమంత్రి ఉంటారని ఆయన చెప్తుండే. దాని తప్పు ఎట్లా అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. పల్లా శ్రీనివాసరావు అనే ఒక పార్టీ అధ్యక్షుడే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికే తప్పు లేనప్పుడు ఒక కార్యకర్తగా పంతం నారాయణ గారు ఎమ్మెల్యే ఏంటంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ కృతజ్ఞత, ఆ గౌరవం జనసేన పార్టీ కార్యకర్తగా పంతం నానాజీ గారికి ఉండడంలో తప్పే లేదు. జన సైనికులు అదే కోరుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కదా కోరుకునేది.
కూటమి ధర్మం 15 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళు ఉంటుంది అని చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ జనసేన పార్టీ ముఖ్యమంత్రి కాదు అని చెప్పలేదు కదా. 15 ఏళ్ల పాటు కూటమి గవర్నమెంట్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. దానిలో తప్పులేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ముఖ్యమంత్రి అనే పదాన్ని ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే 15 ఏళ్ళలో ఏదైనా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పిండా నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, జనసేన పార్టీ ఇట్లే 21 స్థానాల్లో పోటీ చేస్తుంది, వచ్చి ఫ్యూచర్లో కూడా 20 స్థానాలకి వేస్తా అని చెప్పిండా? ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. మధ్యలో కార్యకర్తల ముసుగులో మొన్ననే చెప్పారు, కూటమి పార్టీలు అన్ని కలిసి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేసినాయి. జనసేన టీడీపీ ముసుగులో ఖచ్చితంగా గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తారని. మరి అలాంటి వాళ్ళే కావచ్చు వీళ్ళంతా. అందుకంటే ఆ పొత్తు అయినా సరే ముఖ్యమంత్రి అయినా డిసైడ్ చేసేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. ఈ మాట్లాడేటోళ్ళు కాదనేది కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సాధారణలే నిజం. పంతం నానాజీ గారి మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్న ఒక కార్యకర్తగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఆయన ముఖ్యమంత్రిగా వస్తే మరిన్ని పనులు చేస్తాడు అని చెప్పి ఒక ఆశతోటి, సమాజంలో బలమైన మార్పు తీసుకొస్తాడనే ఒక ఆలోచనతోటి ఆయన సీఎం అయితే ఆయన మంచి మనిషి, ఆయన ఒక నిజాయితీ పరుడు, ముఖ్యంగా ఆయనకు మానవత్వం ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో కూడా మానవత్వాన్ని చూపిస్తున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని అన్ని కోణాల్లో ఆయన అభిమానులు ఇష్టపడతారు ఆయన మంచితనానికి. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మాకు మంచి అవుతుందని చెప్పి కోరుకుంటారు. అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు, ఆయన ఏం అనట్లేదు. ఆయన పరిపాలన, ఆయన డెవలప్మెంట్లో, ఆయన విజనరీ, ఆయన దానికి ఆయనే సాటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనదే. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన అభిమానులు కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని. ఎట్లయితే టీడీపీ కార్యకర్తలు మా ముఖ్యమంత్రి లోకేష్ వచ్చే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకున్నట్టే ఇక్కడ వీళ్ళు కూడా కోరుకుంటారు. కానీ అంతిమంగా ఏంది, కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అటు చంద్రబాబు నాయుడు గారు అదే విధమైన గౌరవాన్ని ఇస్తుండ్రు, లోకేష్ గారు అదే విధమైన మాటలు చెప్తుండ్రు. కాబట్టి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఏంది అనేది. కాకపోతే ఈ అభిమానుల ముసుగులో, ఈ కార్యకర్తల ముసుగులో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఇందులో వేరే శక్తులు కూడా దూరి డివైడ్ చేసే విధంగా ఆ సోషల్ మీడియా వేదిక రచ్చ నడుస్తుంది అని చెప్పి జన సైనికులు అంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్స్పీరియన్స్కి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పిన ఆయన ఎక్స్పీరియన్స్ అనేది రాష్ట్రానికి అవసరమని. అదేవిధంగా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే విధమైన గౌరవాన్ని ఇస్తున్నారు, అదే విధమైన మర్యాదను ఇస్తున్నారు, అంతే ప్రేమను పవన్ కళ్యాణ్ గారి చూపిస్తున్నారు. సో అంతిమంగా నాయకులు బాగానే ఉంటున్నారు. కార్యకర్తల పేరు చెప్పి మరి సోషల్ మీడియాలో మొత్తం రచ్చ చేస్తారు. ఆ రచ్చ చేస్తున్నారు మరి నిజంగా ఇటు టీడీపీ కార్యకర్తలు, అటు జనసేన కార్యకర్త అంటే తెలియదు. మ్యాక్సిమం అందులో కొంతమంది వేరే వాళ్ళు కూడా దూరుతున్నారు. ఈ యొక్క వివాదాన్ని పెద్ద చేసి కూటమిని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో దీన్ని ఇరు పార్టీల కార్యకర్తలు గమనించాలి. అదేవిధంగా పంతం నానాజీ గారు తనకు అవకాశం ఇచ్చినటువంటి, అదేవిధంగా తన పార్టీకి అధ్యక్షుడైనటువంటి, తనకు గురువులాగా భావించే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఆయన అనుకోవడంలో అయితే ఎట్లాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆయన కూటమిలోనే పవన్ కళ్యాణ్ అవుతారని చెప్పలేదు. మా పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడానికి అని చెప్పింది తప్ప ఎక్కడ కూటమి పార్టీ తరపున మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి నెక్స్ట్ ఇస్తాము, అదేవిధంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అని చెప్పట్లేదు. మా పార్టీ పెట్టిందే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అని చెప్పాడు. ఇది గమనించాలి. అదే మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఆ పల్లా శ్రీనివాసరావు ఏం చెప్పిండు, స్టేజ్ మీదకి ఎక్కి మరి వచ్చే 2028 ఎన్నికల్లో మన పార్టీ నుంచే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పిండు. అంటే వచ్చే ఎన్నికల్లో మన పార్టీ నుంచే అంటే అన్ని పార్టీలతో కలుపుకొని ఈ కూటమిలో మన పార్టీ వాడే ఉంటారు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. అట్లా ఈ పంతం నానాజీ చేయలే కదా. సో అక్కడ ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడింది ముమ్మాటికి తప్పు. ఇక్కడ పంతం నానాజీ గారు మాట్లాడింది ముమ్మాడికి రైటు. ఆయన ఏ విధంగా మాట్లాడిందని చూస్తే ఇద్దరి మాటల్ని పోల్చుకుంటే ఇక్కడ పంతం నానాజీ గారు కేవలం ఆయన పార్టీని ఉద్దేశించి ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడంలో తప్పైతే లేదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.